ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మరో వివాదంలో చిక్కుకున్నారు తెనాలి సీఐ రాములు నాయక్. రాములు నాయక్ రాసలీలల వీడియోలు వైరల్ అవుతున్నాయి. న్యాయం కోసం వచ్చిన మహిళను రాములు నాయక్ లోబర్చుకున్నాడు. శ్రీశైలంలో తనను రెండో వివాహం చేసుకున్నాడంటూ తెనాలి డీఎస్పీకి బాధిత మహిళ కంప్లైంట్ చేసింది. ఇప్పుడు మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని కూడా ఆరోపిస్తోంది. ఇప్పటికే రాములు నాయక్ వీఆర్లో ఉన్నారు. సస్పెన్షన్ అనంతరం బాధితురాలకి రాములు నాయక్ నుంచి బెదిరింపులు ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తానంటూ బెదిరింపులకు దిగినట్లుగా సమాచారం. తనకు న్యాయం చేయాలంటూ మీడియా ముందు వేడుకుంటోంది. రాములు నాయక్ నుంచి రక్షణ కల్పించాలంటూ విజ్ఞప్తి చేస్తోంది సదరు బాధితురాలు. తెనాలి సీఐగా రౌడీ షీటర్లకు నడి రోడ్డుపై బడిత పూజ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు రాములు నాయక్. దాని తర్వాత రాములు నాయక్ సంబంధించి రాసలీలల వీడియోలు, అలాగే ఒక మహిళను లోబర్చుకున్నాడనేటువంటి ఆరోపణల నేపథ్యంలో సంచలనం రేకెత్తిస్తోంది. ఇప్పటికే రాములు నాయక్ వీఆర్లో ఉన్నటువంటి పరిస్థితి. నన్ను చంపేస్తానంటూ కూడా రాములు నాయక్ బెదిరిస్తున్నాడు. రాములు నాయక్ నుంచి నాకు రక్షణ కల్పించాలి, ఇది మీడియా ముందు బాధితురాలు వేడుకున్నటువంటి పరిస్థితి. నన్ను రెండో వివాహం చేసుకున్నది కాక ఇప్పుడు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఇది ఆ మహిళ చేస్తున్నటువంటి మరొక ఆరోపణ. నేరుగా బాధితురాలు బయటకు వచ్చి మాటలు చెప్తూ ఉండడంతో కింద సంచలనం అయితే రేపుతోంది. ఉన్నతాధికారులు రాములు నాయక్ నుంచి తనకు రక్షణ కల్పించాలనేది బాధితురాలు చెప్తోంది. రాములు నాయక్ మీద చర్యలు తీసుకోవాలని కూడా ఆ మహిళ అయితే వేడుకుంటున్నటువంటి పరిస్థితి. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆ మహిళ రాసినటువంటి లేఖ కావచ్చు. గతంలో రాములు నాయక్ ఆ రౌడీ షీటర్లను రోడ్డు పైన లాఠీతో కొడుతున్నటువంటి ఫొటోస్ కూడా మనం చూస్తున్నాం. అలాగే ఆ మహిళతో ఉన్నటువంటి ఆ ఫొటోస్ కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఆ బాధితురాలు ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. నాకు ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయింది, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. మా హస్బెండ్ తో గొడవ అయితే నేను అప్పుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. అక్కడ రాములు నాయక్ గారు ఎస్ఐగా పనిచేస్తున్నారు సార్. అప్పుడు మా పిల్లలు కిడ్నాప్ అయితే నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను సార్. ఆ కంప్లైంట్ లో నా నెంబర్ తీసుకొని ఆయన ఫోన్ చేశాను సార్. ఒక 6 months 7 months తర్వాత మా ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ అయిపోయింది సార్. ఆ తర్వాత నాకు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటే ఆయన వద్దు, నేను పెళ్లి చేసుకుంటాను అని శ్రీశైలం తీసుకెళ్ళి నన్ను పెళ్లి చేసుకున్నాను సార్. అప్పటికి ఆయన పెళ్ళి అయింది. ఆయన నన్ను బాగా చూసుకుంటాను అని చెప్పి పెళ్లి చేసుకున్నాను సార్. మా నాన్న ఇంట్లో నుంచి 4 సంవత్సరాలు బయటకు పంపించేశారు సార్. అప్పుడు నేను ఆయనతోనే ఉన్నాను. ఈ రోజు వరకు నేను ఆయనతోనే ఉంటున్నాను. మా పిల్లల్ని ఆయనే తీసుకుంటూ ఉన్నాను. కానీ తెనాలికి వచ్చిన తర్వాత సార్ 220 ఆయన పైన ఒక పెంట్ హౌస్ లో అడ్డుకుంటారు సార్. కింద 4th floor లో ఉన్న ఒక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను సార్. కానీ ఆ విషయం నాకు తెలియదు సార్. ఆయన నాకు ఒక రోజు 30 లక్షలు పంపించి సెటిల్మెంట్ చేస్తాను, నీకు అప్పులు ఉన్నాయి కదా, గోల్డ్ మనం పెట్టింది, అది అప్పులు కట్టుకొని హ్యాపీగా బతికేసేయి అని చెప్పారు సార్. వితౌట్ రీజన్ ఎందుకు నేను వెళ్ళిపోవాలి అని అడిగాను సార్. నేను ఆ డబ్బులు ఆయనకి వెనక్కి ఇచ్చేసాను సార్. దాని తర్వాత వాళ్ళ డ్రైవర్ వచ్చి చూశారు. ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కింద ఎవరో కార్ లో ఉన్నారు, నా కోసం పైకి వచ్చారు అని చెప్పారు సార్. అప్పుడు నేను ఆయన్ని డ్రైవర్ ఇద్దరిని గొడవ చేశాను సార్. మళ్ళీ నేను ఆఫీస్ దగ్గరికి వెళ్తానని చెప్పి వచ్చి నన్ను బతిలాడారు సార్. దాని తర్వాత నేను రాములు నాయక్ గారు వాళ్ళ పాప ఇద్దరం కలిసి తెనాలికి వెళ్ళాను సార్. అక్కడ అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు సార్. ఆమె కిందకి పిలిచింది సార్ మమ్మల్ని, ఆ కింద ఇంట్లో ఉన్నాను. దాని ప్రకారం గొడవ చేసి తర్వాత ఆయన పిలిచింది సార్. ఇప్పుడు సార్ కూడా వచ్చేసారు. ఆయన ఆ ముందు నన్ను కొట్టారు సార్. కొట్టి నీ కూడా వచ్చాము, నా జాబ్ పోతుంది అని ఆమె కాలు పట్టించి సారీ చెప్పించారు. నేను ఆయన జాబ్ కోసం కాలు పట్టుకుని సారీ చెప్పాను సార్. దాని తర్వాత పైకి తీసుకెళ్ళాను. విపరీతంగా ఎందుకు వచ్చావు అని ఆయన ఎవరో వర్క్ పర్సన్ కి ఫోన్ చేసి బెదిరిస్తే ఆయన ఆ రికార్డులు తీసుకొని వచ్చి ఎస్పీ గారికి ఇస్తే ఆయన వీఆర్కి పంపించారు. కానీ వీఆర్కి వెళ్ళడానికి కారణం నేను ఆయన్ని ఇల్లు కావాలని, బంగారం కావాలని, డబ్బులు కావాలని బెదిరిస్తున్నానని, నా మీద కేసులు పెడతానని ఆయన చెప్తున్నారు సార్. అందుకే నేను డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి తెనాలి డిఎస్పీ గారి దగ్గర నా స్టేట్మెంట్ ఇచ్చాను సార్. నేను ఏం చేశాను, నా అకౌంట్ నెంబర్లు, ఆయన ఎప్పటి నుంచి నన్ను పోషిస్తున్నారు, నాకు ఎంత డబ్బులు వేస్తారు, నేను మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను సార్. అది ఆయనకి ఫస్ట్ తెలుసో తెలియదు నాకు తెలుసు. దాని తర్వాత ఆ రిపోర్ట్ ఐజీ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది చూసుకుని ఆయన ఇంటికి వచ్చి కంప్లైంట్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి ఆ రాజమని అని ఆవిడ ఒక్కరోజు ఆఫీసుల దగ్గరికి వస్తే ఉద్యోగం పోయింది, ఆమె దగ్గర పర్సనల్ వీడియోస్ ఉన్నాయి, మేమంతా తిరిగి నేను భార్య భర్తలు తీసుకున్నాయని అని చెప్పాను సార్. మరి ఆయన ఎంతమంది పెళ్లి చేసుకున్నారో నాకు తెలియదు, ఇంకా ఎన్ని పెళ్లి చేసుకుంటారో కూడా నాకు తెలియదు సార్. ఇలా వీఆర్కి రావడానికి మిగతా వాటికి నేను కారణం కాదు సార్.
నేను ఆయన డబ్బులు కావాలని బంగారం కావాలని వేధించలేదు సార్. ఆయన ఏదైనా కేసులో తప్పు చేస్తే బాబు మర్డర్ చేస్తే నాకు 10 లక్షలు ఇస్తా అన్నారు, అది మీకోసమే చేయాలనుకుంటున్నాను అంటే ఆ రకం కూడా మాకు అవసరం లేదు సార్. ఆయన చాలా కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని ఆ ఉద్యోగం చేసుకుంటారు. నాకు వచ్చి కోపానికి ఆ ఉద్యోగం పోకూడదని నేను ఇప్పటి వరకు ఏ ఆఫీసర్ దగ్గరికి రాలేదు సార్. అది బాధితురాలు చెప్తున్నటువంటి మాట. రాములు నాయక్ బయట చేసేటువంటి కార్యకలాపాలు, తనకి ఏదైనా పని చేస్తే వచ్చేటువంటి డబ్బులు కావచ్చు, ఆఫర్లు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా నాతో చెప్పారు. నేను ఏది చేయాలనుకున్నా కానీ నీ కోసమే చేయాలనుకుంటున్నాను, సో నీకు నేను సెటిల్ చేస్తాను అనేటువంటి మాట చెప్తున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సెటిల్ చేసేది ఏంటి, ఇది ఆ మహిళ చెప్తున్నటువంటి మాట. ఇన్ని రకాలుగా చేస్తున్నటువంటి వ్యక్తి నుంచి నాకు ప్రాణహాని ఉంది, ఉన్నతాధికారులు నాకు రక్షణ కల్పించాలి అని బాధితురాలు మీడియా ముందైతే వేడుకుంటుంది. ఉన్నతాధికారులకు సంబంధించి ఒక లేఖ కూడా అయితే రాసింది. రాములు నాయక్ సంబంధించి బయట ప్రపంచానికి తెలిసింది వేరు, నాకు తెలిసింది వేరు. మీరు ఆ విషయాలు మాత్రం దయచేసి తెలుసుకొని రాములు నాయక్ మీద తగినటువంటి చర్యలు తీసుకోండి, నాకు న్యాయం చేయండి, నాకు రక్షణ కల్పించండి, ఇది చెప్తున్నటువంటి మాట. చూడాలి రాములు నాయక్ మీద కఠిన చర్యలు ఏమైనా తీసుకుంటారా, లేకపోతే దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది.